umbrella name for all sections of the art. Sri Giridhar Gaud. I never knew that there is a speech. My purpose is to come, view the exhibit, appreciate it, and then meet you all and greet you all. It was the purpose I was told. But anyhow, it's a very happy and great occasion. మనసులో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కళ మనకి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మానసికమైన యొక్క ఉత్థానాన్ని కల్పిస్తుంది. ఆ గొప్ప శక్తి దాంట్లో ఉంది. దానికి తోడు ఇవాళ శివశక్తి క్రియేటర్, ప్రమోటర్, డెస్ట్రాయర్ ఇవన్నీ కూడా వివిధ భంగిమల్లో, వివిధ రూపాల్లో మరి మనకు చక్కని కళాఖండాలను అందించిన శ్రీ గిరిధర్ గౌడ్ని మనందరి తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. కళలను ప్రోత్సహించాలి, కళాకారులను గౌరవించాలి. అది ఉత్తమ సంస్కారం కలిగిన యొక్క సమాజం యొక్క లక్ష్యం. పాత రోజుల్లో రాజులు, పరిపాలకులు ఆ పని చేశారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యంలో మనం ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రభుత్వం ఉంది. నేనేమనుకుంటున్నాను, వాళ్ళ కర్తవ్యం కూడా ఇది. ఈ సంగీతము, సాహిత్యము, అలాగే వివిధ కళలు, మన భారతీయ కళారంగంలో 64 కళలను అంటున్నాం మనం. వాటన్నిటిని గుర్తించి వాటిలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడం అవుతుందో అది ప్రభుత్వాల యొక్క కర్తవ్యం, స్వచ్ఛంద సంస్థల యొక్క కర్తవ్యం, అలాగే ప్రజల యొక్క కర్తవ్యం కూడా. మన ప్రోత్సాహమే వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త ఆలోచనలను, కొత్త కళాఖండాలను, మన ప్రాచీన సంస్కృతిని మనకు అందించే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తుంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంది. మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది కళ. మంచి ఆలోచనలను ప్రోత్సహిస్తుంది. ఎలాంటి వారినైనా సరే పెద్దలు చెప్తుంటారు, సంగీతంతో కదలని వారు ఎవరు ఉండారని. మనం ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు కూడా సంగీతానికి స్పందిస్తాయి. ఎందుకంటే అది వాళ్ళందరిలో ఒక రకమైన నవ ఉత్తేజాన్ని కల్పిస్తుంది. అలాగే సాహిత్యం కూడా మనకి భారతీయ పరంపరను, హిందూ ధార్మిక విధానాన్ని, అలాగే ప్రపంచం యొక్క చరిత్రను, అన్నిటినీ సాహిత్యంలో సంక్షిప్తం చేసి పెద్దవాళ్ళు మనకు అందిస్తున్నారు. ఇప్పుడున్నవాడు కూడా దాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ నాట్యము ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శారీరకమైన యొక్క క్రమశిక్షణను, సృజనాత్మక శక్తిని పెంచడమే కాకుండా నేను ఇందాకే చెప్పినట్టుగా మానసిక ఉల్లాసాన్ని కూడా అందరికి కూడా కలిగిస్తాయి. అందుకని వివిధ కళలను అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం కూడా ఇందాక నేను చెప్పినట్టుగా అది మన యొక్క కర్తవ్యం. ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక పరంపర, వాటిని ఒక తరం ఇంకొక తరానికి అందిస్తూ పోవాలి. ప్రపంచంలో మన భారతదేశానికి, మన భారతీయ సంస్కృతికి, సంస్కృతి అంటే మతపరమైనది కాదు, జీవన విధానం. ఆ జీవన విధానానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ప్రపంచం అంతా కూడా భారతీయ సంస్కృతిని, భారతీయ జీవన విధానాన్ని, తాత్విక చింతనను
గుర్తిస్తుంది, గౌరవిస్తూ ఉంది కూడా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి అన్ని రంగాల్లో విశ్వగురువు, తర్వాత పాశ్చాత్య పరిపాలన రావడం, మనల్ని బాసులుగా చేసుకొని మన ఆలోచన విధానం పైన పైన వారు ఉక్కుపాదం మోపి వాడిని అణచివేసే ప్రయత్నం చేయడం జరిగింది. దానికి అది అంతమైపోయి మన రాజ్యాన్ని మనం స్థాపించుకున్నప్పటికి కూడా ఈ పాశ్చాత్య ప్రభావాన్ని కొంత మన పైన వదిలి వెళ్ళారు వాళ్ళు. మన భాష కావచ్చు, అది వేషం కావచ్చు, లేకపోతే పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పాశ్చాత్య విధానం యొక్క ప్రభావం కొంత ఉంది. దాన్ని నిదానంగా తొలగించుకొని మంచి వాటిని తీసుకోవచ్చు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా. కానీ మన దగ్గర ఉన్న మంచిని మర్చిపోకూడదు, మన మంచిని మర్చిపోకూడదు. ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా దాన్ని స్వీకరించాలి. అలాగే మన భాషను మనం గౌరవించుకోవాలి, మన భాషలను మనం గౌరవించుకోవాలి. అనేక రకాలైన భాషలు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా మాతృభాష. నేను కూడా దీన్ని ఈ మాతృభాష పరిరక్షణ, దాని గౌరవాన్ని కల్పించడం, దాన్ని అలవాటు చేసుకోవడం, దాన్ని ప్రోత్సహించడం నేను నా ఉపన్యాసంలో భాగంగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది చాలా అవసరం. మాతృభాష ఎప్పుడు కళ్ళ లాంటిది, కళ్ళద్దాలు లాంటిది. కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి, కళ్ళు లేవనుకోండి కళ్ళద్దాలు పనిచేయవు. అందుకని ముందు మన మాతృభాషను మర్చిపోకుండా ఉంటే ఆటోమేటిక్గా మిగతా భాషల్లో కూడా మనం ప్రవేశాన్ని పొందవచ్చు. భాషలు వీలైతే అన్ని భాషలు నేర్చుకోవచ్చు కూడా. కాబట్టి మన ఇది విద్యా విధానంలో వచ్చినట్టు యొక్క మార్పుల వల్ల కూడా ఈ మార్పు కొంత సమాజంలో వచ్చింది. దాంతోపాటు పరిపాలకులకు దాస్యం అనేది ఆ జబ్బు ఇంకా పట్టి పీడిస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా అవాయిడ్ చేస్తున్నారు. లేకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలన అంతా కూడా ప్రజా భాషల్లో ఉండాల్సి ఉంది ఎక్కడికెక్కడ. ఆ తర్వాత దాన్ని బయట వాళ్ళకి తెలియడం కోసం మనం ఇంగ్లీష్లో తెలియజేయవచ్చు. కానీ మన పరిపాలన ఇంగ్లీష్లో పెట్టారు. జనమేమో తెలుగు వాళ్ళు, జనమేమో తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళీ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, అస్సామీ వాళ్ళు, పంజాబీ, రకరకాలైన భాషలు ఆగ్రహంలో పెట్టారు. అందుకని ఆ ఆలోచన దానిగా మనం తిరిగి మన భాషల్లోకి మనం వెళ్ళాలి, మన మూలాల్లోకి మనం వెళ్ళాలి. ఈ మూలాల్లోకి వెళ్ళడం చాలా అవసరం. మూలం అనేది కేవలం భాషే కాదు, సంస్కృతి కూడా, జీవన విధానం కూడా. అందుకని దాన్ని ఒక తరం ఇంకోవరకు అందించాల్సి ఉంది. దానికి ఒక మంచి సాధనం కళ. కళ ద్వారా మన సంస్కృతిని సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకని కళలను మనం ప్రోత్సహించుకోవాల్సి ఉంది. శ్రీ గిరిధర్ గౌడ్, ఇంతకుముందు కూడా నేను శ్రీ అనంత పద్మనాభ స్వామి ఒక పెద్ద దొంగను మన వాళ్ళు అనురాధ టింబర్స్ వాళ్ళు బర్మా నుంచి తీసుకొస్తే దానిపైన చెక్కినట్టు అద్భుతమైన శిల్పాన్ని చూశాను. అంతకుముందు నాకు పరిచయం లేదు, విన్నానే కానీ పరిచయం లేదు. చూసిన తర్వాత అది అద్భుత కళాఖండంగా నాకు అనిపించింది. అప్పటి నుంచి కాస్త పరిచయం పెరిగింది. పరిచయం పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ ప్రదర్శన అంతా చూస్తే గిరిధర్ గౌడ్ విశ్వరూపం చూపించినట్టుగా అనిపిస్తుంది మనకి. ఇవన్నీ మనం గమనిస్తాం. శివ శక్తి అంటే విశ్వరూపం అంటే అన్ని కోణాల నుంచి చూడడం అనమాట. ఇంకా అది వేరేం కాదు, దానికి నెగిటివ్ సెన్స్ లేదు. విశ్వరూపం అంటే అనుకోవడం ఎవరైనా. అన్ని పార్శ్వాలను మనం చూసేటికి అవకాశం లభించింది. వారికి మనందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఇలాగే మంచి ఆలోచనలను, మంచి విధంగా ఈ కళాఖండాలను మనకు అందిస్తూ పోవాలని చెప్పని కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇవాళ ఈ కళాకృతి, కళకు ఆకృతి ఇచ్చేటి యొక్క ఈ ప్రదర్శన శాలను హైదరాబాద్ నగరంలో అందించడం ఈ లహోటీ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను వారందరినీ. ఎందుకంటే ఇది మంచి పని. షేర్ అండ్ కేర్ అనేది మన భారతీయ యొక్క జీవన విధానం. మనకున్న దాన్ని కొంత పంచుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, పెంచుకో తర్వాత పంచుకో అని. పెంచుకోకుండా పంచుకుంటే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు, నేను ఎవరికి చెప్పలేదు. అందుకని కొంత సంపద పెరిగిన వాళ్ళు వాళ్ళు ఇతరులతో కూడా పంచుకోవాలంటే అంతా ధన రూపంగా ఇవ్వబడలేదు, విజ్ఞాన రూపంలో ఇవ్వచ్చు, ఇతరత్రా ఇవ్వచ్చు. ఇది ఒక రకమైన సంపదను జనానికి పంచుకోవడమే. అలాంటి మంచి పని చేస్తున్న
ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. I would like to really compliment them for this generous act of setting up a art gallery here in this historic city of Hyderabad. Hyderabad is known for great culture and heritage. We should preserve it. With modernization, we should keep our traditional values and culture also. That is equally important. That makes the people's life more happy. What is required is not comfort alone. You cannot be happy with comfort alone. You need to have comfort and happiness. Ultimate aim of any work or any system or anything done is to make people happy, people's life happy, so that everybody can do happily. Today I am also happy to see many of the stalwarts here from various fields who have all made it possible to join this small gathering for this exhibition. I also feel happy and I see such eminent people among our audience today, and I would like to convey my best wishes to them also. Thank you very much. Namaskar. Jai Hind. ఈ సందర్భంగా ఏ విషయం గురించైనా సరే అనర్గణంగా మాట్లాడగలిగిన వక్త, ఏ ఫీల్డ్ గురించైనా సరే తనకు సాధికారత ఉందని నిరూపించగలిగిన వెంకయ్యనాయుడు గారు ఈరోజు నా ఎగ్జిబిషన్ని ఎప్పుడో 2019లో కృష్ణలీల అనే షోని ఇనాగ్రేట్ చేయాల్సిన అవసరం ఏర్పడి నేను పిలిచిన వారు రావడానికి రెడీగా ఉన్నా కూడా విద్యుక్త ధర్మాల వలన వారు రాలేని పరిస్థితుల్లో వీరు ఈరోజు నా కళను పూర్తి చేసి నా ఎగ్జిబిషన్కి నా చిత్రాలకి ఒక సాధికారత కల్పించి నాకు చూపించారని చెప్పేసి చెప్తూ శివుడితో సంబంధం గారు 2 మాటలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. సభాయ నమః. మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్య నాయుడు గారికి, నా ఆత్మ బంధువు గిరిధర్ గౌడ్. ఎందుకు ఆ మాట అన్నా అంటే, నేను ఈ చిత్రకారుడు అంటే ఒక అద్భుతమైన చిత్రకారుడు, మామూలు చిత్రకారుడు కాదు. ముఖ్యంగా సూక్ష్మ చిత్రాలు, మినియేచర్లో మాస్టర్. మన దురదృష్టవశాత్తు మనకు విదేశాల్లో గుర్తింపు వస్తే తప్ప మన స్వస్థలంలో గుర్తించం. అయినా సరే ప్రపంచ ప్రఖ్యాతి చెంది తాను హాయిగా వచ్చి తన పల్లెటూరులో కూర్చుని తన బొమ్మలు తను వేసుకునే ఒక సాత్వికుడు. దురదృష్టవశాత్తు అన్ని కళల్లాగే చిత్రకళకి మనకు అస్సలు ఆదరణ లేదు. మన ముఖ్యంగా భారతదేశంలో, అందున ఆంధ్రదేశంలో, మన తెలంగాణ, ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళకి పెద్ద బొమ్మలు వేయడం ఏదో ఓకే. అదే విదేశాల్లో లక్షలు కోట్లు పెట్టుకుంటుంటే ఆశ్చర్యపోతుండేవాడిని నేను. ఒక చిన్న డాలీ బొమ్మని లాస్ వేగాస్లో దానికి కెమెరా పెట్టి ఒక గన్మెన్ పెట్టి దానికి కాపలా పెట్టారు. ఎందుకంటే ఇది కోట్ల రూపాయల వర్త్. మీరు ఒక్కసారి ఈ పరిశీలన, ఈ సినిమాని, మీ చిత్రాలని పరిశీలిస్తే జాగ్రత్తగా అతను పడ్డ శ్రమ, అందంతో పాటు ఈ బొమ్మలు గీసినట్టుగాక అమ్మవారు సాక్షాత్కరించినట్టు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. అంతటి గొప్ప కళాకారుడు నేను రాసిన పుస్తకాలు కూడా కొన్ని బొమ్మలు వేసి దాని వాల్యూ పెంచాడన్నమాట. శభాష్రా శంకర అని నేను తెలంగాణ యాసలో శివతత్వాలు రాశాను. దానికి మా గిరిధర్ గౌడ్ అద్భుతమైన బొమ్మల్ని వేశాడు. సో గిరిధర్ గౌడ్ కీర్తి ఆచంద్రార్కం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంకయ్య నాయుడు గారి ఆయన అంటే ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు, ఆయన ఏ పదవిలో ఉన్నా మన భాష పట్ల ఒక్క మాట అయినా అనకుండా ఆయన వేదిక దిగరు. అందుకే ఆయన మీద ఒక చిన్న కవిత రాసి, తెలుగు లెంక అంటే నాలెడ్జబుల్ పర్సన్ని ఎంకా అంటారు తెలుగులో. తెలుగు లెంక. తిరుపతి వెంకన్నంటే తెలుగుల ఇలవేల్పు, తిరుపతి వెంకన్నంటే తెలుగుల ఇలవేల్పు, ముప్పవరపు వెంకయ్యో తెలుగుల మేలు కొల్పు. తెలుగంటే ఎంత ఇష్టం తెలుగు అతని శ్వాస, తెలుగంటే ఎంత ఇష్టం తెలుగు అతని శ్వాస. ఏ వేదిక మీదైనా తెలుగే జయఘోష.
ఇప్పుడే చెప్పారు ఆయన, ఎక్కడైనా సరే తెలుగు ప్రస్తావన. భరత జనత పాలిట అతను అపూర్వ వరము. భరత జనత పాలిట, భారతీయ జనతా పార్టీ కాదండి, భరత జనత పాలిట అన్నాను. భరత జనత పాలిట అతను అపూర్వ వరము, మృదుమధురము అతని వాణి జనరంజకము. అలాగే సారస్వత బంధు ఓ మహాజ్ఞాన సింధు, సారస్వత బంధు ఓ మహాజ్ఞాన సింధు, స్వర్ణ భారతీ సుతుడై ఆశీస్సుల నందు. శుభం భూయాత్, శుభోహం. నా పేరు రాయన గిరిధర్ గౌడ్. నేను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామంలో ఒక చిన్న పల్లెటూరు గరువుపాలెం అనే ఊరిలో నేను అక్కడ ఉండి వర్క్ చేస్తుంటాను. నేను ఫుల్ టైం ఆర్టిస్ట్ని. నేను చదువుకున్నది బరోడాలో. మా నాన్నగారు గ్రేడ్ 1 తెలుగు పండిట్, నా ఫస్ట్ గురువు. వివిధ గురువుల దగ్గర నేను వర్క్ చేస్తూనే మైసూర్లో చామరాజన్ అకాడమీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్లో నా వర్క్ కంటిన్యూ చేయడం జరిగింది. ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం బరోడా వెళ్ళాను. అక్కడ ఉన్న వారి టీచింగ్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి. ఆర్కైవ్స్ కానీ, మ్యూజియంస్ కానీ, గ్యాలరీస్ కానీ, వివిధ ఇతర చిత్రశాలలు కానీ మనకి ఆలంబన అయినప్పుడు తప్పకుండా ఒక కొత్త శైలి పుడుతుంది. వాటిలో భాగంగా లఘు చిత్ర శైలి సుమారు 100 ఏళ్ల క్రితం, 150 ఏళ్ల క్రితం మనం మర్చిపోయిన పాత టెక్నిక్ని మరలా నేను పునరుద్ధరించుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగానే సుమారు 30 ఏళ్ళ పాటు గడిచిపోయింది. ఈ 30 ఏళ్లలో వివిధ రకాల చిత్రాలని నేను గీసుకున్నాను. వివిధ రకాల సబ్జెక్ట్స్, అన్ని న్యాచురల్ కలర్స్, న్యాచురల్ సర్ఫేసెస్, ఇలా ప్రస్థానం సుమారు 3 దశాబ్దాలు సాగిన తర్వాత సుమారు 2010 తర్వాత శివశక్తి అనే ఒక అంశాన్ని తీసుకుని శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది వీరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణమకృత పుణ్య ప్రభవితం అనే ఒక శ్లోకాన్ని తీసుకుని ఆధారం చేసుకుని శివుడు శక్తి కలిసిన రూపాన్ని, శక్తి కలిసిన శివుడు చైతన్య రూపుడై ఉంటాడు. అలాంటి చైతన్య రూపాన్ని సకల దేవతలు ఆరాధిస్తుంటారు. అలాంటి ఆరాధించే మూర్తికి నా నమస్సుమాంజలి అని చెప్పేసి చెబుతున్న సౌందర్య లహరిలో ఉన్న మొదటి శ్లోకాన్ని ఆధారం చేసుకుని శివుడు నాట్య రూపాల్లో ఆనంద తాండవం, సంధ్యాతాండవం, కలికి తాండవం, విజయతాండవం, ఉమాతాండవం, ఊర్ధ్వతాండవం, అలానే సంహార తాండవాన్ని శివుని యొక్క చైతన్య రూపాల్లో పంచ ప్రక్రియలలో సృష్టి, స్థితి, సంహార, తిరోధాన అనుగ్రహాలని బేస్ చేసుకుని
చేసిన శివతాండవ ప్రక్రియని శివుని యొక్క స్వరూపంగా భావించి రూపధ్యాన రత్నావళి అనే పుస్తకాన్ని నుంచి కొంత ఆలంబనగా తీసుకుని నటరాజు రామకృష్ణ గారు రాసిన దక్షిణాత్య నాట్య చరిత్రను కూడా నేను ఆలంబనగా తీసుకుని అమ్మవారి స్వరూపాలని లలితాదేవి, బాలా త్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణ, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, అగ్నిదుర్గ, చాముండేశ్వరి, శ్రీ రాజరాజేశ్వరిగా 9 నవరాత్రి రూపాలని నేను చిత్రీకరించడం జరిగింది. వాటిల్లో అమ్మవారు ఒక సృష్టికారిణిగా, బిడ్డకు తల్లిగా, పోషణకర్తగా, అలానే సంహారిణిగా తన యొక్క చైతన్య రూపాన్ని ఇన్ని రకాల పాత్రలను పోషించి ప్రస్తుతం మనం చూస్తున్న ప్రతి ఒక్క మనకు కనిపిస్తున్న మహిళ కూడా ఆ తల్లిలో భాగంగా నేను భావిస్తూ ఈ చేసిన 32 చిత్రాలు ఈ యొక్క ప్రదర్శనకి యోగ్యమైనవి అని చెప్పి నేను భావిస్తూ ఈ సందర్భంగా నా స్నేహితులు, మిత్రులు, అనుంగు స్నేహితులు అందరూ కలిసి వచ్చి ఈ ప్రదర్శన వీక్షించడం, భరణి గారు, ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు వీరందరూ కలిసి వచ్చి నా చిత్రాలను వీక్షించడం నాకు ఒక స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో నా వర్క్ని ఇలా కంటిన్యూ చేసుకోవడానికి నాకు ఒక స్ఫూర్తినిచ్చిందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ టీవీ ఛానల్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నాన్నగారు చెప్తారు, నాకు గుర్తుండి నేను చదువుకుంటున్న ప్రతిరోజు నా ప్రక్కన ఉండి కూర్చున్న పిల్లలు, నా ఫ్రెండ్స్ రజనీకాంత్ రెడ్డి కావచ్చు, నా చిన్ననాటి మిత్రులు చాలామంది ఈ విషయంలో నా ఎదుగుదలలో భాగమయ్యారు. ఆనాడు నన్ను చెడగొట్టారు కానీ తర్వాత నేను బాగుపడ్డానని చెప్పేసి తర్వాత తెలిసింది. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నాకు సహకరించిన, నన్ను ఏ రకంగా వర్క్కి అడ్డంకు రాకుండా ఉన్న నా కుటుంబ సభ్యులకి, నా మిత్రులకి, నా కుటుంబీకులు అందరికీ నేను రుణపడిపోయినాను. మా నాన్నగారు నేల మీద ఏదో గీతలు గీస్తుంటే ఒక ట్రయాంగిల్, ఒక సర్కిల్, 2 స్క్వేర్స్, 2 సరళ రేఖలు గీసి వీటిని ఒకదానికి ఒకటి జోడించి ఇది ఒక పక్షి బొమ్మ అయింది చూసావా అన్నట. అంటే ఇన్ని రకాల రూపాలని ఒక చోట కనుక చేర్చి సరిగ్గా సంయోజన కనుక చేస్తే దానిలో ఒక చిత్రం ఏర్పడుతుందని ఆ రోజు నాకు ఆ రుచి చూపించిన మా నాన్నగారు నా మొదటి గురువు. ఆ తర్వాత నన్ను ఎన్రిచ్ చేయడానికి దేవి సుబ్రాయ శాస్త్రి గారు నాకు చాలా హెల్ప్ అయ్యారు. మైసూర్లో నాకు తర్ఫీదు పొందినప్పుడు నాకు అండగా నిలిచిన మా డిఏ ఉపాధ్యాయ మాస్టారు, ఆ తర్వాత గులాం మహమ్మద్ షేక్ గారు నాకు బరోడా వెళ్ళినప్పుడు వారు నాకు ఇండియన్ మినేచర్ పెయింటింగ్ని చదవటం ఎలా నేర్పారు, ఎలా దానిలో ఉన్న సౌందర్య ప్రజ్ఞను అనుభవించడం నేర్పారు, మ్యూజియంస్లో వాటిని ఎలా ఆస్వాదించవచ్చు, ఎలా దాన్ని చేయొచ్చు అనే దానికి నాకు వారికి స్ఫూర్తిదాయకమైంది. నా డిజర్టేషన్లో భాగంగా నేను మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు నా మనస్థని విద్యాపీఠలో నేను తీసుకున్న మ్యూరల్ ట్రైనింగ్ కూడా నాకు హెల్ప్ అయింది. 96లో నాకు పరిచయం అయిన విజయ హాగరగుండిగా గారి ద్వారా నేను అసలు ఈ ప్రక్రియని నేను ముందుకు సాగించడానికి నేను నిర్ణయించుకున్న ప్రస్థానంలో 30 ఏళ్ళు గడిచిపోయినాయి. దానిలో పద్మశ్రీ జగదీష్ మిత్తల్ గారు హైదరాబాద్ వాసి, కమలామిత్తల్ పద్మశ్రీ జగదీష్ అండ్ కమలామిత్తల్ మ్యూజియంకు సంబంధించిన అధినేత, వారి యొక్క చిత్ర సంపద నా ఎదుగుదలలో భాగమైంది. నేను ఇప్పటివరకు లెక్కేయలేదు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. చాలా లైట్ డ్రాయింగ్స్ ఉన్నాయి, చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇది ఒక ఇది ఒక సిరీస్ లాగా కనిపించింది కాబట్టి వాటిలోంచి ఎంపిక చేసి కొన్ని చేశాను. పేర్లన్నీ నేను దీంట్లో ఉదహరించాను ఆల్రెడీ, మీరు ఫాలో అవ్వచ్చు. ఈరోజు ఇక్కడ కళాకృతిలో పెయింటింగ్స్ అండి, గిరిధర్ గారివి చాలా బాగున్నవి పెయింటింగ్స్. ఇవి మినేచర్ మైథాలజీ మీద చేశారు. నేను కూడా ఆర్టిస్ట్ అండి, నా పేరు చైతన్యలత. ఇక్కడ ఏంటంటే మైథాలజీ మీద ఇతను స్టోరీ అంతా చెప్పడము చాలా బాగా ఉంది. కలర్ కాంబినేషన్ కానీ
మైథాలజీ మీద అంత మనకి పిల్లలకి బాగా అర్థమయ్యే విధంగా, అందరికీ అండర్స్టాండింగ్ అయ్యే విధంగా బాగా ఉన్నాయండి. సో చాలా థ్యాంక్స్ ఇలాంటివన్నీ మన తీసుకొస్తున్నందుకు ఆర్టిస్టులందరి తరపున కృతజ్ఞరాలుగా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు హేమనళిని, చిత్రకారిణి. పెయింటింగ్స్ చేస్తూ ఉంటాను. ఈరోజు గిరిధర్ గారి చిత్రాలను చూడడం ఇందులో ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ చిత్రాల్లో ప్రాచీన కళని మళ్ళీ అంతరించిపోకుండా రివైవ్ చేసి కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇంకా శివ శక్తి పురాణాల్లో ఎలా అయితే మనకు అనిపిస్తారో అదే భావం మనకు ప్రస్ఫుటమవుతుంది. శివుడు పార్వతి మూర్తి భవించినట్టుగా అనిపిస్తుంది. ఈ ఎగ్జిబిషన్కి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా విచ్చేయడం, ఈ ఎగ్జిబిషన్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనసా కోరుకుంటున్నాను.